రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అయితే తెలంగాణలో తొలి 2 గంటల్లో 9.48% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 13.22%, భువనగిరిలో 10.54%, చేవెలలో 8.29%, హైదరాబాద్లో 5.6%, కరీంనగర్లో 10.23%, ఖమ్మంలో 12.24%, అలాగే మహబూబాబాద్లో 11.94%, అలాగే మహబూబ్ నగర్లో 10.33%, మల్కాజ్గిరిలో 6.20%, మెదక్లో 10.99% పోలింగ్ నమోదైంది. ఇక నాగర్ కర్నూల్లో 9.81%, జహీరాబాద్లో 12.8%, నల్గొండలో 12.8%, నిజామాబాద్లో 10.91%, పెద్దపల్లిలో 9.53%, సికింద్రాబాద్లో 5.40%, వరంగల్లో 8.97% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 6.28% పోలింగ్ నమోదైంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి తొలి 2 గంటల్లో 9.48% నమోదైంది. ఆదిలాబాద్ భువనగిరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 13.22% ఆదిలాబాద్, భువనగిరిలో 10.82% నమోదైంది. ఇక మహబూబాబాద్లో 11.94% నమోదైనటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రదీప్, ప్రధానంగా అక్కడ ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పోలింగ్ శాతం ఇంతవరకు ఎంత నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సో పోలింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగుతుందని చెప్పొచ్చు. అంటే తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాతావరణం కూడా పూర్తిగా చల్లబడడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తిరిగినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అధికారులు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా మంచినీటు మరియు వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇప్పటికైతే చర్యలు చేపట్టారని కూడా చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 10 గంటల వరకు మహబూబ్నగర్ సంబంధించి పార్లమెంట్ సంబంధించి 10.33% ఓటింగ్ నమోదైంది. మరోవైపు నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి 10% ఇప్పటికే 10 గంటల వరకు 10% పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మైలారం గ్రామంలో ఏదైతే మైనింగ్ అధికారులు అక్రమమేలంటూ ఇప్పటికి వరకు కూడా ఒక్క ఓటు కూడా పడనటువంటి నేపథ్యం ఉంది. అక్కడ అధికారులు కూడా ఏదైతే మైలారం గ్రామస్తులతో సంప్రదింపులు జరుపుతున్నా కానీ గ్రామస్తులు మైనింగ్ పై పూర్తిగా అయితే హామీ ఇస్తే తప్ప తాము ఓటు వేయమంటూ కూడా భీష్మించి కూర్చున్నటువంటి నేపథ్యం ఉంది. పాలమూరు జిల్లాకు పార్లమెంట్ సెగ్మెంట్ లోని పాలమూరు అసెంబ్లీలోని ఎదిర గ్రామంలో ఇక్కడ ఏదైతే అమర్ రాజా ఫ్యాక్టరీ కాలుష్యానికి సంబంధించిన అమర్ రాజా ఫ్యాక్టరీని ఏదైతే పనులు నిలిపివేయాలంటూ కూడా ఎదిర గ్రామస్తులు కూడా ఓట్లను బహిష్కరించిన నేపథ్యం ఉంది. అటు పోలీసులు ఇటు అధికారులు కూడా గ్రామస్తులతో పలు దఫాలుగా చర్చించినప్పటికీ తమకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తమ ఓటు వేయమంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైతే 10 గంటల వరకు 12 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికైతే ఏదైతే పోలింగ్ బూతులు కూడా పూర్తి మానుష్యంగా మారాయని అయితే ఈ 2 పోలింగ్ ఏదైతే జిల్లాకు సంబంధించి ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి పోలింగ్ నమోదు కాలేదని కూడా చెప్పొచ్చు. మరోవైపు పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఏర్పాట్లు చేయడంపటికైతే ప్రక్రియ సరళి పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటికైతే మనకు తెలియరాలేదు. సమస్యత ప్రాంతాల్లో గట్టి పోలీసు నిఘా వ్యవస్థను, పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక దృష్టి కూడా పెట్టారని కూడా మనం చెప్పారు.
అప్డేట్స్ ప్రదీప్. మొత్తానికి ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు ప్రాంతాల్లో మాత్రం ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలకు దృష్ట్యా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే కొన్ని స్థాయిలో ఓటర్లు డబ్బులు పంచలేదని బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరొకసారి కొన్ని సందర్భాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓట్లకు సంబంధించి ఓటర్లు బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇటువైపు ఈసీ కూడా